వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని లతా సినిమా థియేటర్ సమీపంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా గురువారం కార్మికులు మేడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కార్మికులు శాలువాలు కప్పి పుష్పగుచ్చములు ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన కార్మికుల జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్మికులు పడుతున్న కష్టాలను వివరించారు. కార్మికులందరూ గ్రూపుగా ఏర్పడి ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు. కార్మికులకు ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబానికి మీరు కట్టిన ఇన్సూరెన్స్ ఆధారమవుతుందన్నారు. అన్ని వృత్తులలో భవన నిర్మాణ వృత్తి ఎంతో విలువైందన్నారు. ఎంత ధనికుడైనా నివసించాలంటే ఇళ్లను కార్మికుడు కట్టివ్వాల్సిందే అన్నారు. అలాంటి కార్మికులందరికీ అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. నేను ఎమ్మెల్యేను అయినా కూడా మిమ్మల్ని అందరినీ కాపు కాసుకునే ఒక కార్మికుడిని అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కొని కష్టపడి పనిచేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి నేడు ఎమ్మెల్యేగా మీ అందరికీ సేవ చేసుకుంటున్నానన్నారు. కాబట్టి కార్మికుల కష్టం తెలుసన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కార్మికులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో తెలుసన్నారు. కావలిలో కార్మికులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఎన్నో రాళ్లను పగలగొట్టిన మీ చేతులతో ఒక్కసారి మన కావలి పట్టణ శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు మన కావలికి తెలుసు. మరొకసారి సభాముఖంగా ఈ రోజు వేదికకు విచ్చేసినటువంటి పెద్దలందరి సమక్షంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి కావలి పట్టణ భవన నిర్మాణ సంక్షేమ సంఘం వారి అందరి తరపు నుంచి కూడా మరొకసారి కార్మిక సోదరుడు తనలో నేను ఒకడిని అనే ఒక మాటతో గుండె నిండా కావలి పట్టణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీ సభాధ్యక్షులు శ్రీ మడతల సుబ్బారెడ్డి గారిని సాధారణంగా కార్మిక సోదరుడు సుబ్బారెడ్డి గారు, గౌరవ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, హరిబాబు గారు, కొండయ్య గారు, అదేవిధంగా నాతో పాటు ఇచ్చేసినటువంటి పోట్లూరు శ్రీనివాసులు గారు, అమర యాదగిరి గుప్త గారు, తిరుమతి ప్రసాద్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మాలకొండారెడ్డి గారు, అందరూ కూడా శ్రీకాంత్ గారు, పల్లపు కుమార్ గారు, లహరి గారు, అదేవిధంగా శానా హరి గారు, అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రపంచ శిల్పులు కార్మికులు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వృద్ధ ముసలి వరకు కావలసినటువంటి పనులన్నీ కూడా ఎవరికి ఏది కావాలన్నా, అది బట్టలు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, ఈ మైక్ కావచ్చు, లేదా ఈ షామియానా కావచ్చు, ప్రతి ఒక్కరి ఒక కార్మికుడు యొక్క సృష్టి. కార్మికుడు లేదే ప్రపంచమే లేదు. ఈ రోజున ఇన్ని యంత్రాలు తయారైనా మనిషి శాటిలైట్ రంగంలో శాటిలైట్ ద్వారా ఈరోజు శూన్యంలోకి వెళ్ళగలిగిన అయినప్పటికీ కూడా కార్మికుడు లేకుండా పని అంటూ ఏది జరగదు. దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి రంగం రియల్ ఎస్టేట్ రంగం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో దాదాపు 125 రకాల కార్మిక సంఘాలు పనిచేస్తేనే ఈరోజు భవనాలు నిర్మాణం జరుగుతున్నాయి. ఒక భవన నిర్మాణం జరగాలి అంటే ప్రత్యక్షంగా 28 రంగాలకు సంబంధించిన వ్యక్తుల యొక్క అవసరం ఉంది. 90 రంగాలకు సంబంధించి ఇండైరెక్ట్ గా సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర నుంచి, స్టీల్ ఫ్యాక్టరీల దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి తయారయ్యే దగ్గర నుంచి అంతిమంగా బిల్డింగ్లు ఏర్పాటు చేసేంత వరకు జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో 125 రంగాలు పనిచేస్తే ఒక భవనం నిర్మాణం జరుగుతుంది. కంకర మోసేవాళ్ళు కావచ్చు, ఇసుక మోసేవాళ్ళు కావచ్చు, స్లాబ్లు వేసేవాళ్ళు, ఎన్నో రకాలుగా అందరికీ పని కల్పించే దాంట్లో మొట్టమొదటి భూమిక పోషించే వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు. మీరు బిల్డింగ్ కడితే ఇంటి యజమాని ఆ భవనంలో నివాసిస్తాడు. మీరు భవనం కడితే ఎంతో మందికి ఇండైరెక్ట్ గా మీరు జీవనోపాధిని కల్పిస్తున్నారు. అటువంటి కార్మిక రంగం కావలిలో బాగా వర్ధిల్లాలి. కావలి అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాలలో కావలి ఒకటి.
ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, కావుల ప్రజల అదృష్టం, మన చుట్టుపక్కల ఎన్నో ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. బీపీసీఎల్ ఇండస్ట్రీ కావచ్చు, ఇండో సోలార్ కంపెనీ కావచ్చు, కోటమీట దూరంలో ఎయిర్పోర్ట్ కావచ్చు, వీటికి అనుసంధానంగా కొన్ని వందల ఇండస్ట్రీలు రాబోతున్నాయి. ఓన్లీ మీరు డొమెస్టిక్ ఇళ్ళకి అలవాటు పడి ఉన్నారు మన వాళ్ళందరూ. అంటే టౌన్లో ఉండే ఇల్లు కట్టేదానికి అలవాటు పడి ఉన్నారు. రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఇంకా కూడా చాలా ఇండస్ట్రీస్, కర్మాగారాలు, కార్యాలు అన్ని కట్టేటువంటి పరిస్థితి రాబోతుంది. మీకు తప్పకుండా ఇక్కడ 365 రోజులు పని దొరికే అవకాశం ఉంది కావాలి. రాష్ట్రంలో ఎట్టున్నప్పటికీ కూడా మన కావలిలో భవన కార్మిక రంగానికి సంబంధించి ఎప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందబోతుంది కావాలి. అది సత్యమైనటువంటి విషయం. నేను ఎమ్మెల్యే నాటికి రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఎమ్మెల్యే అయిన నాటి నుంచి మొట్టమొదటి నేను తీసుకున్నటువంటి నిర్ణయంలో ప్రత్యక్షంగా నేను ఎవరితో కూడా మాట్లాడలేదు. కానీ నాకు ఈ కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ తెలుసు కాబట్టి కావలిలో దాదాపు నేను ఎమ్మెల్యే అయ్యే నాటికి 200 నుంచి 300 ట్రాక్టర్లు అమ్ముకొని ఇసుక, బేస్ మట్టాల్లో మట్టో, 4 ట్రిప్పులు మట్టి గ్రాయిలో తెచ్చుకొని భవన కార్మికులు కట్టడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నా, ఇంటి యజమానుడు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా, సిమెంట్ ఎక్కడ దొరుకుతుంది, స్టీల్ ఎక్కడ దొరుకుతుంది, బిల్డర్ మేస్త్రీలు ఎక్కడ దొరుకుతారు, పెయింట్స్ ఎక్కడ దొరుకుతాయి, కరెంటు సామాన్లు ఎక్కడ దొరుకుతాయి, గుడ్డ ఎక్కడ దొరుకుతాయి అన్ని తెలిసిన ఒక గ్రావుల మట్టికి కొంతమంది నాయకుల చేతిలో బలైనటువంటి పరిస్థితుల్లో ట్రాక్టర్ల ఓనర్లు ట్రాక్టర్లు అమ్ముకున్నటువంటి పరిస్థితిని నేను చూడటం జరిగింది. ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందు కావలిలో చాలా మంది ట్రాక్టర్లు అమ్ముకుని ట్రాక్టర్ల మీద ఆధారపడి, మీలాగే కూలి పనుల మీద ఆధారపడంటే ఒక ట్రాక్టర్ కొనుక్కుని 2 ట్రిప్పులు మట్టో గ్రామంలో తోడుకుందామంటే తోడుకోలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కావలిలో ఉంటే, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పోలీస్ అధికారులకు ఒకటే చెప్పా, చెరువులలో గుంటల్లోనో మట్టి దాచిపెట్టుకునే వస్తువు కాదు, దొంగతనం చేసే వస్తువు, దొంగతనం చేసి ఇంట్లో భద్రపరుచుకునేది కాదు మట్టి. ప్రతి ఒక్క ఇంటి వాడు ఇల్లు కట్టుకోవాలి, ఇంట్లో బేసుమట్టానికి మట్టి తోలుకోవాలి. యథేచ్ఛగా ఏ చెరువులో ఎత్తుకున్నా, ఎక్కడ ఎత్తుకున్నా ఒక్క కేసు కట్టినా ఒప్పుకోను అని చెప్పి ఈ రోజు కావలిలో ఎక్కడ ఏ ఒక్క కార్మికుడికి పనులు లేకుండా జరుగుతుంది. మీరు బేసుమట్టాలు కట్టి మట్టి కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయి గతంలో, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆ బేసుమట్టాల్లో మట్టి పూర్తి అయిన తర్వాతనే మీరు పైకి బిల్డింగ్లు కట్టగలుగుతున్నారు. అంటే అందరూ బాగుండాలి, ఒక్కరే బాగుంటే కాదు. ఇది కావలి మంది, ఈ కావలి నేల మంది, ఈ కావలిలో చెరువుల్లో ఉండే మట్టి మనది. ఈ మట్టిని నెల్లూరుకో, ఒంగోలుకో అమ్ముకుంటే దుర్మార్గం. మన ఊర్లో ఉండే మట్టి మన ప్రజలు తినకపోతే ఎవరు తినాలి? దీనికి కొంతమంది దుర్మార్గులు 100 మంది నన్ను విమర్శించిన నేను వెలుగునిస్తానే తప్ప కరిగిపోయేవాడిని కాదు, బెదిరిపోయేవాడిని కాదు, కార్మికులు జోలికొస్తే సహించేవాళ్ళు కూడా కాదు. ఎందుకంటే మీరందరి కష్ట ఫలం ఈ కావలి అభివృద్ధి. ఈరోజు ఓన్లీ కావలి 1,50,000 మందితో ఈరోజు కావలి ఉంది. రాబోయే 5 సంవత్సరాలలో లేదా ఇంకొక 2 సంవత్సరాలు అదనం కావచ్చు, ఈ కావలిలో 5 లక్షల మంది నివాసం ఉండబోతుండే తట్టుగా ఇండస్ట్రియల్ తెస్తున్నాం. అంటే ఇప్పుడున్న టౌన్ కి 3 రెట్లు టౌన్ పెరగబోతుంది. అది పెరగాలంటే, మన బిడ్డలు చదువుకోవాలంటే, కావలిలో ఉన్న వ్యాపారస్తులు అందరికీ వ్యాపారం జరగాలంటే వ్యవస్థను లిబరల్ చేయాలి, టైట్ చేయకూడదు. బతకనిచ్చేవాడిని స్వేచ్ఛగా బతకనివ్వాలి. మనం ఏమి కొట్టకపోయినా పర్లే, గమ్ముతుంది పెట్టినప్పుడే వాళ్ళందరూ నాశనం అవుతారు. అందుకని నేను పోలీస్ అధికారులకి, రెవెన్యూ అధికారులకి నేను ఉన్నంత కాలం
పేదవాడి మీద కేసు కడితే ఒప్పుకోనని చెప్పడం బట్టే ఈరోజు కావలి చాలా ప్రశాంతంగా ఉంది. దీనికి ఎంత దూరమైనా ఎన్నిసార్లు ఇక్కడ మా మిత్రులు ప్రెస్ మిత్రులు కూడా ఉన్నారు, చాలా నీతులు మాట్లాడుతుంటారు. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే కూడా దొంగతనంగా మట్టి తెచ్చుకోవాల్సిందే, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే మట్టి దొంగతనంగా తెచ్చుకొని వేసుకోవాల్సిందే. కానీ శ్రీరంగ నీతులు పేపర్లు చాలా రాస్తుంటారు. ఈ పేపర్లకి, ఈ టీవీలో రాసే రాతలకి కావ్య కృష్ణాడు కావులు కాపుకుంటాడు తప్ప భయపడే ప్రసక్తే లేదని కూడా తెలియజేస్తాను. అందుకని కార్మిక సోదరులందరినీ కూడా కోరుకుంటున్నా, మీ జీవితాలు చాలా విలువైనవి. కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు, ఎంతో పూర్వీకుల త్యాగ ఫలం. పనిదానాల్లో రోజుకి 24 గంటలుంటే 8 గంటలు నిద్ర కేటాయిస్తే, 8 గంటలు మన ప్రైవేటు విషయాలకి కేటాయిస్తే 8 గంటలు మీరు పని చేయాలని, మొత్తం రోజులో 1/3 వంతు మీరు పని చేస్తే చాలు, 8 గంటలు పని చేస్తే చాలు అని చెప్పి ఈరోజు రాజ్యాంగాల్లో పొందుపరిచారు. దాంట్లో ఆ విప్లవం నుంచి పుట్టుకొచ్చిందే ఈ మేడే. ఈ మేడే నాడు మనందరూ చూడాల్సింది, మీ జీవితం మీ చేతిలో లేదు. మీ మీద ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయి. మీ భార్య కావచ్చు, మీ బిడ్డలు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు. ఒక్కసారి ఇంటిలో నుంచి రోడ్డెక్కి బయటకు వచ్చిన తర్వాత నీ జీవితం నీ చేతిలో లేదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం జీవితంలో మరణం అనేది ఒక్కసారి సంభవిస్తుంది. అది సంభవించకుండా చూడటం కొరకు జనరల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాం, లైఫ్ ఇన్సూరెన్స్లు కట్టుకుంటున్నాం. రోడ్డులో ప్రభుత్వాలు చెప్పినట్టుగానే రోడ్లు ఎలా నడవాలో నేర్చుకుని నడుస్తున్నాం. బండిని ఎలా తోడాలో నడుపురాలో నేర్చుకుని నడుపుకుంటున్నాం. కానీ ఇవన్నీ చేయటం ఒక ఎత్తు. కానీ మనమంటూ లేని రోజున మన కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలి అంటే వాళ్ళ కోసం మనం ఏం చేయాలో ఆలోచించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈ రోజుకి 100,000 రూపాయలు సంపాదించడం గొప్ప కాదు. మనం ఉన్నంత కాలం మన బిడ్డలు తలెత్తుకొని తిరుగుతారు. మన భార్య, మన తల్లిదండ్రులు గర్వంగా నా బిడ్డ ప్రయోజకుడు అయ్యాడు, నా బిడ్డ ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు, నా బిడ్డ రోజుకి 1000-2000 సంపాదించండి తల్లి, భార్య, బిడ్డలు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కాదు ఈ గర్వం. మనకంటూ జరగకూడని ఒక విపత్కర పరిస్థితి వచ్చిన రోజు నీ భార్య, నీ తల్లి, తండ్రులు మాకు ఏమి దారి చూపకుండా పోయాడనే బాధ రాకుండా ఉండాలంటే మీరు తప్పకుండా మీరు గ్రూప్ ఇన్సూరెన్స్ చేపించండి అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ భవన కార్మిక సంఘానికి సంబంధించినటువంటి కావలిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక రోజున మీ అందరితో నేను మీటింగ్ కండక్ట్ చేస్తాను. అన్ని రంగాలు కూర్చుందాం. మీరు ఒక లాయర్ని కూడా ఏర్పాటు చేస్తాను. మీకంటూ ఒక లాయర్ అవసరం ఉంది, అందుకని మీకు ఒక లాయర్ని కూడా మేము అడాప్ట్ చేస్తాం. మాలో ఎవరో ఒక గౌరవ నాయకుడిని కూడా మీకు అప్పచెప్తాం. మీరందరూ కమిటీలుగా కాండి. దీంట్లో రాజకీయాలు పక్కన పెట్టండి. ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకుంటారు. ఇప్పుడు నచ్చిన వ్యక్తి కాదు మీ జీవితాన్ని మార్చేది. మీ జీవిత నుదుటి రాతను మార్చుకోవాల్సిన అవసరం మీదే. ఎవరో మన నుదుటి రాతను మార్చరు, మన నుదుటి రాతను మనమే మార్చుకోవాలి. అది జరగాలంటే మీరందరూ ఒక సమిష్టి మీదగా కండి. గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వాల నుంచి వచ్చేది. గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వాల నుంచి మీకు ఏ ఒక్క లబ్ధి మీకు చేకూరలా. గతంలో కార్మిక సంఘాలకి చంద్రన్న బీమా ద్వారా కావచ్చు అందరికి కూడా 5 లక్షల రూపాయల దాకా నిధులు వచ్చాయి. మళ్ళా దాని పునఃపరిశీలనలో ఉంది. మేము కూడా ఇప్పుడు మాలకొండారెడ్డి గారు చెప్పినట్టు, సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మీ అందరి మాటగా నా మాటగా తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి చెప్పి గతంలో ఏ రకమైన పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా భవన కార్మికులకు అందించండి అని చెప్పి తప్పకుండా మీ తగిన పోరాటం చేస్తాను. అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడి దీన్ని ఒక రూపురేఖలు మార్చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఒక ఎత్తుగా ఉండాలి. ఎవరో ఏదో చేస్తారు మన జీవితాలు మారుతాయని కాదు, మన జీవితాలను మనమే మార్చుకోవాలి. నా మార్గాన్ని నేనే ఎన్నుకున్నా. మీకంటే కఠినమైనటువంటి దుర్భరమైన కుటుంబంలో పుట్టా, కష్టాలు పడ్డా, ఒరి నాట్లో వేసా. మీలాగే నా కుటుంబంలో కూడా మా అన్న కూడా బేల్దారి మేస్త్రిగానే ఎదిగొచ్చిన వ్యక్తే. మేమందరం కూడా బేల్దారి సంగతం చేసినటువంటి వ్యక్తులమే. మా అక్క భర్త అయితే వెంకటేశ్వర రెడ్డి గారు మీకు అందరూ కూడా తెలుసు, కావల్లో కూడా ఇల్లు కట్టుకున్నాడు. ఆయన కూడా ఒకప్పుడు బేల్దారి మేస్త్రే. కాబట్టి మా కుటుంబంతో కూడా బేల్దారి కుటుంబంతో కూడా అనుభవం ఉంది. కష్టాలు, ఇబ్బందులు అన్ని అనుభవించినటువంటి వ్యక్తులు కాబట్టి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా.
తప్పకుండా ఎలక్షన్లప్పుడు సుబ్బారెడ్డి అడ్డు వేసుకున్నా ఇంకొక ఆయన ఇటు వేసుకున్నా నేను చేసే పనులు బాగుంటే నాకు ఓటేస్తాడు, బాగలేకపోతే అవతల స్థానం ఇస్తాడు. కాబట్టి ఆ ఓటు గురించి నేను మాట్లాడు, ఆ ఓటు రాజకీయాన్ని నేను గురించి మాట్లాడు. మన కావాలి అభివృద్ధి చెందాలి, మన బిడ్డల జీవితం బాగుండాలి, మన కావాలి అభివృద్ధి చెంది కారకపట్నంగా మారినాడే మనందరం కూడా ఈ రోజు దానికోసమే నా వ్యాపారాలు వదులుకున్నా, నా కుటుంబాన్ని పక్కన పెట్టా, నిరంతరం కావాలి ప్రజల కోసం, కావాలి అభివృద్ధి కోసం నిరంతరం కూడా పనిచేస్తున్నా. దీనిలో ఎంతమంది విమర్శలు వచ్చినా ఒకటే, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు సగభాగమే నాకు కళల్లో చూపించారు, నా వీపు నాకు కనిపించదు. ఎవరో ఏదో రాసిన దానికో ఎవరో ఏదో మాట్లాడడానికి చెల్లించే వ్యక్తిగత కార్యక్రమారెడ్డి ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతాయి, కుక్కల్లాగా చూస్తానే తప్ప నేను ఎప్పుడు ఏనుగైనా బతకడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ కొన్నికే కాదు, యథేచ్ఛగా మీరు చేయండి, ఎనీ టైం మీకు అండగా ఉంటాయని మీకు తెలియజేస్తున్నా. అందుకని మీరు అందరూ కూడా 50 రూపాయలు సంవత్సరానికి లేదా 60 రూపాయలు యునైటెడ్ ఇన్సూరెన్స్ నేషనల్ ఇన్సూరెన్స్ ఏదో ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన జనరల్ మేనేజర్ పిలిపిస్తా, ఒక లాయర్ని పెట్టుకున్నా మీరందరూ దాంట్లో సభ్యులుగా చేరండి. ప్రమాదవశాత్తు ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ తెప్పించే బాధ్యత లాయర్కి ఇద్దాం. వీటన్నిటికీ అయ్యే ఖర్చులు నేను పెట్టుకుంటా, కానీ మీరు అందరూ సుఖంగా ఉంటారు, మీరందరూ సుఖంగా ఉండాలి. ఇది అవసరం. ఆరోగ్యవంతులుగా కంటే మించింది లేదు. డబ్బు పోతా ఏది ఎత్తుకోపోయేది ఒక కీర్తి మాత్రమే. ఉన్నంతకాలం ఆరోగ్యంగా బతకాలి, ఉన్నంతకాలం స్వేచ్ఛగా బతకాలి. ఈ రోజు నిజంగా మీరు హీరోలు. ఎందుకంటే ఎవరికైనా తలకుండా శ్రమను నమ్ముకొని శ్రమ కోసం పనిచేస్తే కష్టాన్ని నమ్ముకొని పనిచేసేవాళ్ళు నిజమైన హీరోలు. ఈ రోజు ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, ఒక స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, ఒక ఇంటి యజమాని 20 కోట్లు పెట్టి ఇల్లు కట్టే యజమాని కూడా మీ దగ్గర దాసామే. మీరు ఇల్లు కడితేనే వాడు ఇల్లు కట్టించుకోగలుగుతుంది. అంటే అంతటి గొప్ప నైపుణ్యం మీకు దక్కింది, దేవుడు ఇచ్చిన అదృష్టం. ఎంత ఎత్తైనా 5 అంతస్తులు ఎత్తైనా ధైర్యంగా మీరు అక్కడ కడుతున్నారంటే మీలో నిజమైన హీరోయిజం. ఆ హీరోయిజం కొనిపించుకున్న వాళ్ళు ఎక్కడ తలపకూడదు, ఎక్కడ తలదించుకోకూడదు, ఎవరి దగ్గర అవమానం పడకూడదు. మీ జీవితాన్ని మీరే మార్చుకోవాలి. అందుకు రావాలి అంటే మొట్టమొదటి మీరు చేయాల్సినటువంటి పని, మీరందరూ గ్రూప్ ఇన్సూరెన్స్ కట్టుకోండి. ప్రభుత్వాలు పక్కన పెట్టండి. ఏం సంవత్సరానికి 50 రూపాయలు లేదా 60 రూపాయలు కట్టుకుంటే మనకంటూ ఏదైనా జరిగిన రోజులు గ్రూప్ ఇన్సూరెన్స్ 2000 మంది 3000 మంది ఒకేసారి కడితే సంవత్సర రోజుల్లో ఏదైనా జరగకూడదు జరిగిన రోజు ఆ కుటుంబానికి అండ. అది నిజంగా మనం ఆలోచించాల్సింది. మా తోటి కార్మికుడికి ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబానికి మనందరం రోజువారీ దండి ఇవ్వలేము, కట్టేది కొద్ది అమౌంట్, కానీ దీన్ని చేయగలుగుతాం. అందుకనే లాయర్కి నేను ఫీజులు ఇస్తుంటా, మీకు అన్నిటికీ సహాయ సహకారాలు ఉంటా. తప్పకుండా మీరు ఒక్క రోజు దానికోసం కేటాయిస్తే 1 సంవత్సరాల రోజుల పాటు గుండెల మీద చేసుకుని నిద్రపోవచ్చు. ఏదన్నా జరగకుండా జరిగితే నాకంటూ ఒక ఇన్సూరెన్స్ సంస్థ ఉంది, నాకంటూ మా అసోసియేషన్ ఉంది, నాకంటూ కొంత డబ్బులు నా కుటుంబానికి అండగా ఉంటాయి, నమ్మకం కలిగించిన వాళ్ళు అవుతాను. తప్పకుండా దానికి ముందు రండి. మీ సమస్యలు ఏదున్నా, ఏ ఇబ్బందులున్నా తప్పకుండా నా దృష్టికి తీసుకురండి. మీరు ఒక శిల్పులు, నేను కావాలని అభివృద్ధి చేయడానికి నేను కూడా ఒక శిల్పిగా తయారయ్యాను. మనందరం కలిసి చక్కగా కావాలని బాగు చేసేదానికి మీరు కష్టపడండి, నేను కష్టపడతాం. మన అందరం కార్మికులు. ఇందాక నా సోదరుడు గిరీష్ చెప్పినట్టు నేను కార్మికుడిగానే పనిచేస్తా. ఎందుకంటే ఏంటి చేస్తే తప్పేంటి, ఎక్కడ కూడా తలెత్తుకునేటట్టు పనిచేస్తామే తప్ప తలదించుకునేటట్టు పనిచేయండి. ఎందుకంటే మీరు కానీ మేము కానీ. కాబట్టి మనందరం కలిసి కావాలని బాగు చేసుకుందాం. తప్పకుండా మీకు అన్నిటి కూడా సహాయ సహకారాలు ఇస్తాను. తప్పకుండా మీ అందరికి కూడా కొన్ని కోరికలు ఉన్నాయి, అతి తొందరలోనే మీ హృదయాల్లో ఉన్న కోరికలన్నిటిని కూడా తీరుస్తాను. తప్పకుండా మీకంటే ఒక విలువనిచ్చే విధంగా కూడా నేను చేస్తానని మీకు మాటిస్తూ ఈనాటి సోదరులందరూ కూడా మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందం జీవితాంతం ఉండాలని, మన జీవితాల్లో విషాదం రాకుండా చూసుకునే విధంగా మీ జీవితాలు ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తాను.